వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోగా ఒక చేత్తో రూపాయి ఇచ్చి లేనిపోని జరిమానాల రూపంలో దానికి 3 రెట్ల వారి నుంచి వసూలు చేస్తూ రోడ్డున పడేస్తోందని తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వేధింపులు గాని అనవసర జరిమానాలు గాని లేకుండా చేసి వారికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద గల ఆదర్శ ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదర్శ ఆటో యూనియన్ నాయకులు సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీలోకి చేరేందుకు వచ్చిన ఆటో యూనియన్ నాయకులకు సభ్యులకు మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మేము ఆటో వాళ్ళందరికీ కూడా చాలా మందికి చదువుకోకుండా ఆటోలు నడపడం ఇవన్నీ ఉన్న వల్ల లైసెన్స్ రాకపోతే సుమారు 800 మందికి ఈ నియోజకవర్గంలో లైసెన్స్ మేళా పెట్టి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడే లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేసి ఎవరికి పైసా ఖర్చు లేకుండా ఈ 700 మందికి కూడా ఉచితంగా లైసెన్స్ ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చదువు లేకపోయినా సరే లైసెన్స్ ఇవ్వాలన్న ఒక డైరెక్షన్తో మా పిఠాపురంలో మా ఆటో వర్కర్స్ అందరికీ కూడా మేళాలు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో పోలీస్ హెరాస్మెంట్స్ లేకుండా వాళ్ళకి కూడా సంక్షేమ పథకాల్లో కానివ్వండి, హౌసింగ్ నిర్మాణాల్లో కానివ్వండి, వారికి కూడా మరి సహకారం చేస్తూ వారికి కూడా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తూ మరి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పార్టీ టౌన్లో మరింత బలపడుతుందని చెప్పి తెలియజేస్తాం.